హలో. నాకు టీజర్ చూసిన తర్వాత ఒక సందేహం కలిగింది. మన కళ్యాణ్ రామ్ గారు ఐ డక్ యూ, ఐ డక్ హిమ్, ఐ డక్ ఆల్ అని అన్నారు. నా సందేహం ఏమిటంటే మీరు టీజర్లో ఐ డక్ యూ, ఐ డక్ హిమ్, ఐ డక్ ఆల్ అన్నారు కదా. నా ధర్మ సందేహం ఏమిటంటే డక్ అంటే నీటి మీద వెళ్ళే డక్కేనా ఇంకేదన్నానా? అంతేనండి, అది నీటి మీద వెళ్ళే డక్కే. నేనే పిచ్చిదానిలా క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చినట్టున్నాను. ఆలీ గారు, యూ విల్ హ్యావ్ అ సెపరేట్ డిఫరెంట్ ఆలీ డిక్షనరీ. మీరు చెప్పండి. నేను ఏం మాట్లాడినా తప్పైపోతుందమ్మా. నాకు తెలిసిన డక్ అంటే తెలుగు భాషలో బాతు, అది కొంచెం పెద్దదైతే హంస. నాకెందుకు ఈ హింస, అది ఆ డక్కు. తర్వాత చాలామంది ఫారిన్ కంట్రీలో అంటారు ఈ సామాన్ ఎక్కడ ఉందంటే దేర్ ఇస్ డక్ నో దేర్ ఇస్ క్యాటరస్ అండ్ ఫలాసెస్ అంటారు కదా, ఆ డక్కు తెలుసు. ఆ డక్ ఏంటో తెలియాలంటే పూరి జగన్నాథ్ గారికి అడిగితే ఆయన చెప్తాడమ్మా. నాకు ఆలీ గారు దారి చూపిన దేవత, పూరి గారి దగ్గరికి వెళ్తున్నాను. సో వాట్ ఈస్ ద డక్ థియరీ? డక్ అంటే బాత్ అనుకున్నారేమో, అది బూత్ అండి. క్లారిఫైడ్, థ్యాంక్ యూ. ఓకే, చిన్న ట్రివియా అనమాట. ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఓకే, సో ఈరోజు మనం శ్రీ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇజం ఆడియో వేడుక ఇంత కలర్ఫుల్గా, ఇంత సోబర్గా జరుపుతున్నది జే మీడియా ఫ్యాక్టరీ. అండ్ ద మ్యూజిక్ ఈజ్ ఆన్ Aditya Music. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.